హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 4th జూన్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఇది మీకు టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ పంపిస్తాను, చూడండి. ఐపీఎల్ ఫైనల్కి సంబంధించి కంపల్సరీ అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో క్వశ్చన్స్ వస్తాయి. స్పోర్ట్స్కి సంబంధించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. సో చూసుకోండి. ఆర్సీబీకి ఐపీఎల్ టైటిల్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో ఫైనల్లో పంజాబ్పై విజయం సాధించింది. తొలి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకుంది. ఐపీఎల్ 18వ టైటిల్ బెంగళూరు గెలుచుకుంది. ఫైనల్లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్పై విజయం సాధించింది. ఆర్సీబీకి ఇది ఫస్ట్ టైటిల్. ఇది ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ టైము గెలుచుకోవడం జరిగింది టైటిల్ను. ఇంతకుముందు 4 సార్లు ఫైనల్కి వెళ్ళింది, కాకపోతే ఫస్ట్ టైము గెలుచుకుంది. 4 సార్లు ఫైనల్కు చేరుకున్నా కూడా విజయం సాధించలేకపోయింది. ఫస్ట్ టైం టైటిల్ను కైవసం చేసుకుంది ఆర్సీబీ. సో దీంట్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కృణాల్ పాండ్యాకు, ఆర్సీబీ జట్టుకు చెందిన కృణాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. అలాగే ఎక్కువ సిక్స్లు కొట్టింది పూరన్ 40, లఖన్వు. సో అలాగే బెస్ట్ క్యాచ్ కమిందు మెండిస్, సన్ రైజర్స్ హైదరాబాద్. సో బెస్ట్ క్యాచ్ ఏమో కమిందు మెండిస్. అలాగే ఇందులో ఐపీఎల్ విజేతకు ఎంత ప్రైజ్ మనీ వస్తుందో చూద్దాము. ప్రైజ్ మనీ వచ్చేసి విజేతకు రూపాయలు 20 కోట్లు. రన్నరప్ అంటే పంజాబ్పై విజయం సాధించింది కాబట్టి పంజాబ్ రన్నరప్గా నిలిచింది. రన్నరప్కు 12.5 కోట్లు. అలాగే క్వాలిఫైయర్స్కి 7 కోట్ల చొప్పున, అలాగే ఎలిమినేటర్లకి 6.5 కోట్ల చొప్పున ప్రైజ్ మనీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఐపీఎల్కి సంబంధించి చూసినట్లయితే ఐపీఎల్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ ప్రీమియర్ లీగ్. సో ఇది 2007లో స్థాపించబడింది. అలాగే మొదటి ఎడిషన్ 2008లో ప్రారంభమైంది ఐపీఎల్. అలాగే 2008 నుంచి 2025 ఇప్పటి వరకు మొత్తం 18 ఎడిషన్లు ఆడడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబై. ఎక్కువ టైటిళ్లు సాధించినది ఇప్పటి వరకు 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కువ టైటిళ్లు సాధించిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్, అలాగే ముంబై ఇండియన్స్. ఈ 2 జట్లు ఎక్కువగా టైటిళ్లు సాధించాయి. ఒక్కొక్కటి 5 టైమ్స్ ఐపీఎల్ టైటిళ్లు గెలుచుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫస్ట్ టైం టైటిల్ను కైవసం చేసుకుంది. ఇది ఐపీఎల్కి సంబంధించి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు షమికా రవి పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే 2025-26లో భారత జీడిపి 6.4%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో భారత జీడిపి వృద్ధి అంచనాలను 6.4%కి స్విట్జర్లాండ్కు చెందిన బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ పెంచింది. ఇంతకుముందు భారత వృద్ధి 6%గా అంచనా వేసింది. ఇంతకుముందు ఈ సంస్థ మన దేశ జీడిపి వృద్ధి ఈ సంవత్సరంలో 6%గా అంచనా వేసింది, కానీ ఇప్పుడు 6.4%కి పెంచింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఐరాస సర్వప్రతినిధి సభ కొత్త అధ్యక్షురాలిగా అనాలీనా. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభకు కొత్త అధ్యక్షురాలిగా జర్మనీ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అనాలీనా బేబాక్ అత్యధిక మెజారిటీతో ఎన్నికవ్వడం జరిగింది. సో ఐరాస ప్రతినిధికి సర్వసభ అధ్యక్షురాలిగా అనాలీనా బేబాక్ ఎన్నికవ్వడం జరిగింది. ఈమె
జర్మనీ విదేశాంగ శాఖ మాజీ మంత్రి. నెక్స్ట్ టాపిక్. దక్షిణ కొరియా అధ్యక్షుడిగా లీ జే మ్యూంగ్ ఎన్నిక. దక్షిణ కొరియా అధ్యక్ష ఎన్నికల్లో ఉదారవాది అయిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి లీ జే మ్యూంగ్ విజయం సాధించారు. సో దక్షిణ కొరియాకు అధ్యక్షుడిగా లీ జే మ్యూంగ్. అలాగే నెక్స్ట్. శుక్ల ఐఎస్ఎస్ యాత్ర 10వ తేదీకి వాయిదా. భారత వ్యోమగామి శుభాంశు శుక్ల మరో 3 ఆస్ట్రోనాట్ల అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది. ఈ నెల 10న స్పేస్ ఎక్స్ వ్యోమనౌక ద్వారా నింగిలోకి వెళ్లనున్నారు. యాక్చువల్గా అయితే ఇది 8వ తేదీన వెళ్లనున్నట్లు ప్రకటించారు. కానీ 10వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. అంతరిక్ష కేంద్రంలో ఐఎస్ఎస్లో 14 రోజుల పాటు గడుపుతారు. యాక్సియం 4 పేరుతో చేపడుతున్న ఈ మిషన్లో శుక్లాతో పాటు అమెరికా, పోలాండ్, హంగరీకి చెందిన 3 వ్యోమగాములు పాలు పంచుకుంటున్నారు. సో ఇది మన భారతదేశానికి సంబంధించిన వ్యోమగామి శుభాంశు శుక్ల ఐఎస్ఎస్లోకి వెళ్ళనున్నారు. తనతో పాటు మరో 3 ఆస్ట్రోనాట్లు కూడా వెళ్ళనున్నారు ఈ నెల 10వ తేదీన. ఇది ఫ్రెండ్స్ టుడే 4th జూన్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.